సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు నకిలీ పన్నీరు మూట ఆట కట్టించారు. ఇక జనరల్ బజార్లోని ఓ దుకాణంలో తనిఖీలు చేసిన పోలీసులు దాదాపు 3000 కిలోల నకిలీ పన్నీరు తయారు చేసే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లో కల్తీ పన్నీరు తయారు చేసి హైదరాబాద్ పాత బస్తీతో పాటు రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇక పోలీసులు దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. మేము హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీమ్ పోలీస్ టీమ్ తో కలిసి మేము అకస్మాత్తుగా దాడులు చేసాము మహంకాళి స్ట్రీట్ లో. అయితే ఇక్కడ బాలాజీ డైరీ ప్రోడక్ట్స్, విజయ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైభవ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఇంకొకటి జగదాంబ మిల్క్ ప్రోడక్ట్స్ మీద దాడి చేసాం. ప్రస్తుతానికి ఇక్కడ హైజీన్ వయలేషన్స్ చాలా ఉన్నాయి అండ్ ఎటువంటి ఇన్వాయిస్ లేని ఎక్కడి నుంచో సరఫరా అవుతున్న పన్నీర్ పాల ప్రోడక్ట్లను అమ్ముతున్నారు. సో వాటి శాంపుల్ సేకరించి ల్యాబ్ కి పంపిస్తున్నాం. ఇప్పుడు శాంపుల్ తీసుకెళ్లి తర్వాత చర్యలు తీసుకుంటాం. చాలా ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ రేపు మనం హెల్త్ పాడవుతున్నది మనం చూస్తున్నాం. ఈవెన్ స్టమక్ అప్సెట్స్ అవుతున్నాయి, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి శాంపుల్ సేకరించి దాని తర్వాత చర్యలు తీసుకుంటాం. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాకే తేలుతాయండి. వాళ్ళైతే మహారాష్ట్ర లేక వివిధ జిల్లాల, తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తున్నాయని అంటున్నారు. కాకపోతే దాన్ని మేము ఫర్దర్ గా తెలుసుకొని చర్యలు తీసుకుంటాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.